హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఉగాది. ముందుగానే ఈరోజు వీడియోలో వచ్చేసి జ్యువెలరీ కూడా షేర్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి ఏంటంటే ఈస్టర్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అది కూడా ఈ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఫస్ట్ నుండి వీడియోని చివరి వరకు చూడండి. జ్యువెలరీ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ ఆర్డర్ అంటే డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాకింగ్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇంక ఇక్కడ చూడండి, పింక్ కలర్ కుందన్ నెక్లెస్ సెట్ అయితే చాలా చాలా బాగుందండి. అది 750 ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, షిప్పింగ్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే చిన్న చిన్న లక్ష్మీదేవి కాసులండి. అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చేసి మనకు చాలా చాలా బాగుంది. ఒక ఫ్లవర్ డిజైన్లో ఉన్నాయి. మామూలుగా కాసులు సింపుల్గా ఉంటాయి కదా రౌండ్గా, ఇవేమో చాలా ఎలిగెంట్గా ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగున్నాయి. 599 ఫ్రీ షిప్పింగ్. అలాగే వచ్చేసి ఏంటంటే పర్ల్స్ తోటి మనకు చాలా చాలా బాగుంది. ఇది కూడా ఇదేంటంటే మనకు మల్టీ కలర్ కుందన్స్ వచ్చాయి, పింక్ గ్రీన్. అలాగే పెండెంట్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి. ఇది ఏంటంటే జస్ట్ 550 ఫ్రీ షిప్పింగ్ అండి. వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి చూపించమన్నారు కదా, అందుకోసం అని చెప్పి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే కుందన్స్ అండి. ఎమరాల్డ్స్ ఉంటాయి కదా మనకు, సేమ్ అలా అనిపిస్తుంది. అలాగే వెయిట్ కూడా ఉంది. స్టోన్స్ కంప్లీట్గా స్టోన్స్ అన్నమాట, వైట్ పింక్ గ్రీన్, చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 899 ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాం. అలాగే నెంబర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి నేను షేర్ చేస్తున్నది. సో మీరు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి క్వాలిటీ కాబట్టి. సో చూడండి, మీకే క్వాలిటీ అర్థమవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇలాగ చూపెట్టండి క్లియర్గా బ్యాక్ కెమెరాతో అని చెప్పారు కదా, అందుకోసం అని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇవి వేసుకొని చూపించండి అంటున్నారు. అలా వేసుకొని చూపిస్తే క్లియర్గా కనబడట్లేదు కదా జ్యువెలరీ, అందుకని ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే డైమండ్ సెట్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. విత్ మనకు పింక్ గ్రీన్ ఎమరాల్డ్స్ లాగా స్టోన్స్ వచ్చాయి. 699 ఫ్రీ షిప్పింగ్. ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నాకు సేమ్ నా డైమండ్ నెక్లెస్ గుర్తుకొచ్చిందన్నమాట. చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి కాబట్టి లుక్ మనకు సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చోకస్లో 4 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. చాలా బాగున్నాయి. అలాగే అన్ని సైజుకి వస్తాయి అన్నమాట. అంటే నెక్ కొంతమందికి టైట్ అయిపోతాయి కదా, సో అలా కాకుండా లింక్స్ మనకు ఎక్కువ ఇచ్చారు. అండ్ పింక్ పీకాక్ డిజైన్లో వచ్చి కుందన్స్ వచ్చి పర్ల్స్ వచ్చాయన్నమాట, హ్యాంగింగ్ టైపు. చాలా చాలా బాగుంది. 450 ఫ్రీ షిప్పింగ్. క్వాలిటీ చాలా బాగుంది, చూస్తే గోల్డ్ ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్లవర్ వచ్చి కుందన్స్ వచ్చి 350 ఫ్రీ షిప్పింగ్. ఒకసారి క్వాలిటీ చూడండి, బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి 2 సైడ్లకు కూడా. ఇవేంటంటే మనం 2 in 1గా యూస్ చేసుకోవచ్చు, బాజు బ్యాండ్గా యూస్ చేసుకోవచ్చు, అలాగే చోకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకోండి. మీ పిల్లలకైనా పెట్టచ్చు, మీరైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పికాక్ డిజైన్లో వచ్చింది ఇంకొక చోకర్ మోడలు. జస్ట్ ఇది 370 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోవే అండ్ మంచి క్వాలిటీ అండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నమాట. ఉగాది కాబట్టి మీకు మంచి మంచి ఆఫర్స్ ప్రైజెస్లో పెట్టేస్తున్నాను, తీసేసుకోండి. నెక్స్ట్ చోకర్ వచ్చేసి ఇది చాలా వెయిట్గా కూడా ఉంది, 450. లోపల ఉన్న స్టోన్ వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం మెరూన్ కలర్ టైప్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది చెప్పాలంటే, నిజం చెప్పాలంటే కొంచెం పింక్ అట్లా టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి తులిప్ డిజైనర్ నెక్లెస్ సెట్ అని చెప్పచ్చు. పెండెంట్ చూడండి ఎంత బాగుందో, పెద్దగా వచ్చి చాలా చాలా బాగుంది. ఇదేంటంటే ఓన్లీ నెక్లెసేనండి. కావాలంటే ఇయర్ రింగ్స్ నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. నా దగ్గర చాంద్బాల్ టైప్ తీసుకుంటే కనుక మనకు తులిప్స్ వేసి డిజైన్ చేసి ఇస్తాము. ఓన్లీ నెక్లెస్ సెట్ వచ్చేసి 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట. ఇది వచ్చేసి కాసుల పేరండి, చాలా చాలా పెద్దగా వచ్చింది, లక్ష్మీ కాసు వచ్చి. అలాగే పెండెంట్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 1499 ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. చూసేదానికి సేమ్ గోల్డ్ లాగానే ఉంది, అలాగే చాలా లాంగ్ ఉంది. కొంతమంది లెంత్ చెప్పమని అడుగుతున్నారు కదా, నెక్స్ట్ టైం నుంచి చెప్తానండి. ఇప్పుడు కొంచెం కొత్త కాబట్టి అన్నీ నేర్చుకుంటున్నాను, ఎలా చూపెట్టాలి, ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. శారీస్ అనుకోండి నాకు తెలుసు కాబట్టి అలా. ఒకసారి క్వాలిటీ చూడండి. ఈ వీడియోలో మీకు క్వాలిటీ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా చాలా గ్రాండ్గా చాలా హెవీగా ఉంది కుందన్ నెక్లెస్ సెట్. ఇది కూడా లాంగ్ అండి, చాలా లాంగ్ మనకు. దీని ప్రైస్ వచ్చేసి 1785 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా. పర్ల్స్ వచ్చాయి, అలాగే అంటే ఒక గుట్ట పూసల నెక్లెస్ ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ
కుందన్స్ వచ్చాయన్నమాట. వైట్, పింక్, గ్రీన్ ఇట్లా కుందన్స్ వచ్చి చాలా హెవీగా ఉంది. ఈ సెట్ అయితే చాలా చాలా హెవీగా ఉంది. అండ్ లాంగ్ కూడా ఉందన్నమాట, చాలా లాంగ్ ఉంది. వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెంబర్ 1 క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి 190 రూపీస్ మాత్రమే. చాలా బాగున్నాయి చూసేదానికి. వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. ఈరోజు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ అనేది ఇచ్చేస్తాం అన్నమాట ఈవినింగ్. నెక్స్ట్ వచ్చేసి అందరం కలిసి చర్చికి బయలుదేరేసాం. అండ్ పిల్లలైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేసి రెడీ అయిపోయి సెకండ్ సర్వీస్కి వెళ్ళిపోతున్నాం. అందుకోసం అని చెప్పేసి, అంటే ఫస్ట్ సర్వీస్ తీస్తారన్నమాట ఈరోజు ఈస్టర్ రోజు. అందుకే ఇంకా మేము సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం 9 o'clockకి. ఇంకా జల్దీ వెళ్ళిపోవాలి. అందరం కొత్త బట్టలు వేసుకున్నాం. ఇవి రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నామండి. నేను ముందు రోజు షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ షేర్ చేయలేదు. కొంచెం బిజీగా ఉండి, నిజం చెప్పాలంటే చాలా వర్క్ ఎక్కువైపోయింది జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అందుకోసం అని చెప్పేసి సరిగా వీడియోస్ తీయలేకపోతున్నాను. తీసిన వీడియోలో ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం కొద్ది రోజులు అలా అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఒక అంటే టైం అనేది ఎలా ఏ టైంకి ఏం చేసుకోవాలనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, కల్వర్ టెంపుల్ దగ్గర మొత్తం మార్చేశారు, రెనోవేషన్ చేయించారు మొత్తం అంతా. ఇది అయితే నాకు నిజం చెప్పాలంటే ముందు ఉన్నదే చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి చూసి అలవాటైపోయింది కదా, ఇది కొంచెం అలవాటు పడటానికి టైం పడుతుంది. ఈ ఎలివేషన్ అంతా మార్చారన్నమాట. అక్కడ వాటర్ కూడా పెట్టారు కదా, అవి హోలీ వాటర్ అని చెప్పేసి అందరూ చల్లేసుకుంటున్నారు. అవి నార్మల్గా ఊరికే పెట్టారు, ఒక ఫౌంటైన్ లాగా వాటర్ వస్తున్నట్టు. ఇంక ఇక్కడ పిక్స్ దిగుదాం అంటే ముందు రోజు ఎటు హాల్ షేర్ చేయలేదు. లవ్లీని పిక్ కూడా దిగలేదు. పిక్ అన్నా దిగుదామని చెప్పి నిల్చుంటే మనుషులు వస్తూ పోతూనే ఉన్నారు. చికాకు వస్తుంది మమ్మీ, వద్దురా మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్క పిక్ కూడా దిగలేదండి ఈస్టర్ రోజు. మేము ఇంట్లో బయలుదేరడమే కొంచెం హడావిడిగా బయలుదేరాం, అంటే జల్దీ వెళ్ళిపోవాలి చర్చ్కి అని. ఎందుకంటే విపరీతంగా ఉన్నాయి ఎండలు, అందుకోసం అని చెప్పేసి. ఎంత ట్యాన్ అయిపోతున్నాం బయట వెళ్తే. అట్ ద సేమ్ టైం చాలా చాలా ఒక్కపోస్తుంది. 1 hour టెంట్ కింద కూర్చున్నాం అన్నమాట, ప్లేస్ లేదు. ఏదైనా వస్తే కనుక అంటే క్రిస్మస్ కానీ ఏదైనా అకేషన్ వస్తే కార్ పార్కింగ్ కూడా చాలా దూరం పార్క్ చేపిచ్చేస్తారు. అక్కడ నుంచి నడిచి రావాలి లోపలికి. దానికి తోడు ఏంటంటే హరి వీళ్ళకి ఇద్దరు కొంచెం లేట్గా వచ్చారు, మేమిద్దరం వెళ్ళిపోయాము. సపరేట్గా కూర్చున్నాం కదా, వాళ్ళని ఎత్తుక్కోవడం. మళ్ళీ ఏంటంటే ఎండలో కూర్చునేసరికి బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఈయన అడుగుతున్నా ఇంకా ఇంతసేపు ఏం చేస్తున్నారని. కార్ అక్కడ పార్క్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయింది అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. మేము కొంచెం ఎర్లీగా వచ్చేసామన్నమాట, అంటే చర్చ్ అయిపోయింది. కానుకలన్నీ ఇచ్చేసి ఇంకా వెంటనే బయలుదేరేసాం. సతీష్ కుమార్ బ్రదర్ కొంచెం అనౌన్స్మెంట్లో చేస్తుంటారు కదా, అప్పటికి లేచి వచ్చేసామన్నమాట. అప్పటికే ఎంతమంది వచ్చేస్తున్నారు. ఒకేసారి వదిలితే అందరూ వస్తే కనుక రావడానికే మనకు చాలా టైం పడుతుంది. అందులోనూ కారు ఎక్కడ పార్క్ చేసాం తెలుసా, ఫారం మాల్ వెళ్ళే రూట్లో పార్క్ చేసి వచ్చారన్నమాట. ఫుల్ ఎండ. చర్చిలో ఉన్న 1.5 సేపు కూడా టెంట్ కింద కూర్చున్నాం. చాలా చాలా విపరీతమైన ఎండ. హలో దీక్షిత్, టీషర్ట్ బాగా ముందుకు రే, ముందుకు రొంగు. అది ఇక్కడ ఆగామండి. న్యూ భీమవరం భోజనాలు. ఆల్రెడీ టైం వచ్చేసి 11:25 అయింది. ఈ టైంకి ఏం తింటాంలే అని చెప్పి పార్సల్ తీసుకొని వచ్చేమన్నా, ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా తిందాం అని చెప్పేసి. రోజు అనుకుంటున్నాం ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో టేస్ట్ చేద్దామని, బట్ కుదరలే. ఈరోజు అయితే కుదిరింది. ఇంకా హరి వెళ్ళారు, మేమేమో కార్లోనే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అక్కడ చూడండి 2 కోడి పుంజులు ఎలా పెట్టారు. నెక్స్ట్ ఇంకా నాకు హరి కాల్ చేసేసరికి అప్పుడు కాల్ కట్ చేశాను, అంటే వీడియో షూట్ అనేది. లోపలికి వెళ్ళి రా నీకేం కావాలో తీసుకుందన్నారు. ఇంకా మొత్తానికి తీసుకున్నాం. 7 కర్రీస్ తీసుకున్నాం, ఒక కాంబో తీసుకున్నాం అన్నమాట. 3 రైస్ తీసుకొని ఇంటికి వెళ్ళాక చూపిస్తాలేండి. అలాగే మధ్యదారిలో జాక్ ఫ్రూట్ కనిపిస్తే తీసుకున్నాను. సీజనల్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా టేస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. నాకు అందులోనూ పనసెత్తనాలు కొన్ని చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ తీసుకున్నామండి. 180 అంతో అయ్యింది అనుకుంటా. 200 అలా చెప్పారు, ఒక 20 రూపీస్ తగ్గించి. నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహ ఎక్స్ప్రెస్ ఉంది కదండి, ఫుల్ ట్రాఫిక్ అయింది. ఫస్ట్ టైం లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయడం. ఎందుకంటే ఫుల్ అసలు అది ముందే చాలా చాలా లాంగెస్ట్
ఫ్లైఓవర్ కదా, ఎంతవరకు బ్లాక్ అయిపోయిందంటే చాలా చాలా బ్లాక్ అయిపోయింది. దాదాపు 1.5 అవర్ మేము అక్కడే ఉన్నాము. అంటే ఆలోచించుకోండి, ఎందుకంటే యాక్సిడెంట్ అయిందన్నమాట వేరే వాళ్ళ కారు. నేను ఒకటే చెప్తానండి, కొంచెం స్లోగా నిదానంగా రండి. అంటే ఫ్లైఓవర్ మీద అయినా సరే ఖాళీగా ఉంది అనుకొని స్పీడ్ రాకుండా ఒక 10 to 15 మినిట్స్ పడుతుందేమో లేట్, అంతేగాని అంతకుమించి ఏం జరగదు. కానీ మనం తొందరపడి వస్తే కనుక చాలా ప్రమాదాలు జరుగుతాయి. మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబాలు ఉంటాయి, ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే అవన్నీ కూడా ఆలోచించుకోండి. స్పీడ్ కంటే కూడా మనకు ప్రాణం విలువ చాలా ఎక్కువ కదా. మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి. అది డివైడర్ని గుద్దుకొని ఏం జరిగిందో తెలియదు, కానీ ఇటు సైడ్ రోడ్కి వచ్చేసింది. అందుకోసం అని చెప్పి అలా అలా జరిగాయి కదా హైదరాబాద్లో. ఒకటి స్పీడ్ వల్ల ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడిపోయింది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా రండి. చాలా టైమే పట్టింది ఇంటికి వచ్చేసరికి. చెప్పాలంటే 1.5 అవర్ అంటే మాటలా చెప్పండి. కొంచెం కూడా కదలలేదు. అప్పుడే క్లియరెన్స్ చేస్తుండే, కానీ చాలా లాంగ్ ఉన్నిందన్నమాట. మొత్తానికి వచ్చేసాం ఇంటికి. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యాము, మొఖాలే కడుక్కొని కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తింటున్నామండి. నేనైతే బోటీ కర్రీ, అలాగే లివర్ ఫ్రై ఒకటి, అలాగే చేపల పులుసు, రాజమండ్రి చేపలు అంటే భీమవరం రాజమండ్రి చేపల పులుసు, క్రాబ్, కరివేపాకు, కారం, ప్రాన్స్ ఇవి తీసుకున్నాం. అంటే 7 కర్రీస్, 3 టైప్స్ ఆఫ్ రైస్ అన్నమాట. అంటే బగారా రైసు, కొంచెం వైట్ రైస్, ఇంకోటి ఏదో రైసు నాకు తెలిసి చిట్టుముత్యాల రైస్ అనుకుంటా. అన్నీ కూడా అంతేలేండి. తిన్నాం, కొంతసేపు పడుకున్నాం. నేనైతే తినగానే అందులోని ఎండ మీద వెళ్ళి వచ్చినప్పుడు రాగానే పడుకోవాలండి, లేకపోతే తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు, టైర్డ్ అయిన ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసి ఈవినింగ్ కొత్త నైటీ వేసుకున్నా పండగ అని చెప్పి. చాలామంది నైటీస్ అడుగుతున్నారు ఇంకా కలెక్షన్ 470లో అంటే 500 బిలోలో తీసుకురమ్మని. డెఫినెట్గా తీసుకొస్తాను. ఇప్పుడు అయితే ఇంక కొన్ని ఉన్నాయి, అవి అయిపోయాక నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. నేను అంటే మరింత స్టాక్ తెచ్చి పెట్టేసుకొని టెన్షన్ పడుతూ ఉండలేను. అందుకోసం అని చెప్పి బాగానే తెస్తా. అవి క్లియర్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ తీసుకొస్తా అన్నమాట. అప్పుడైతే నాకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే అయిపోతున్నాయి కాబట్టి వెంటనే తెచ్చేసుకోవాలని. ఆ స్టాక్ చూసినప్పుడల్లా కొంచెం భారంగా అనిపిస్తుంది, అయ్యో ఇంకా బోల్డంత ఉంది అని. అందుకే ఇంకా కావాలంటే నైటీలు కూడా ఎవరన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఫ్రీ షిప్పింగ్ చేసేస్తాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు కలెక్షన్ ఉన్న వాటికి ఉగాది సేల్లో మీకు ఆఫర్ కింద ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నైటీలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా. కొంచెం రిలాక్స్ అవుతున్న టైంకి ఇంకా రిషి వచ్చాడు, కొంతసేపు ఆడుకున్నాం. అలాగే కొన్ని జాక్ ఫ్రూట్ అయితే ఉన్నాయి. ఈ ఎండలో అంటే పైన ఫ్లైఓవర్ మీదనే చాలా వరకు తినేసాం ఆకలికి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఆర్డర్ పెడతానని వెయిట్ చేస్తూ ఉంటా, వెంటనే ఆర్డర్ పెట్టేయండి, ప్యాకింగ్ చేసి ఈవినింగ్ డిస్పాచ్ చేస్తాను. థ్యాంక్ యూ.